హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. ఇవాళ మనం న్యూ 9th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ నుంచి స్పర్శ్ నుంచి సెకండ్ లెసన్ అనేది డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు నేను ఈ స్పర్శ్కి సంబంధించి ఫస్ట్ లెసన్ దుఃఖ అధికార అనేటువంటి లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయొచ్చు. అలాగే నాన్ డీటెయిల్కి సంబంధించి కూడా సంచయన్లో కూడా ఫస్ట్ లెసన్ గిల్లు అనేది కూడా పోస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం స్పర్శ్ నుంచి సెకండ్ లెసన్, సో ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర, ఈ లెసన్ గురించి తెలుసుకుందాము. సో అయితే చూడండి, ఫస్ట్ ఇక్కడ బచేంద్రీ పాల్ గురించి ఇచ్చారు. बचेंद्री पाल का जन्म उत्तरांचल के चमोली जिले में बंपा गांव में 24 मई 1994 को हुआ. बचेंद्री अपनी मां हंसादेई नेगी और पिता किशन सिंह पाल की तीसरी संतान है. पिता पढ़ाई का खर्च उठाने में असमर्थ थे, अतः बचेंद्री को 8वीं से आगे की पढ़ाई का खर्च सिलाई कढ़ाई करके जुटाना पड़ा. 10वीं पास करने के बाद बचेंद्री के प्रिंसिपल ने उनके पिता को उनकी आगे की पढ़ाई के लिए सहमत किया. बचेंद्री ने ऐसी विषम स्थितियों के बावजूद संस्कृत से MA और फिर B.Ed की शिक्षा हासिल की. लक्ष्य के प्रति इसी समर्पण भाव ने इन्हें एवरेस्ट पर विजय पाने वाली पहली भारतीय पर्वतारोही होने का गौरव दिलाया. చూడండి, ఎవరి బచేంద్రీ పాల్, అసలు ఈవిడ గురించి ఎందుకు మనకి లెసన్లో అంత గొప్పగా చెప్తున్నారు అంటే, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొదటి భారతీయ మహిళ ఈవిడ బచేంద్రీ పాల్ గారు. సో ఈ లెసన్ అంతా ఏంటి అంటే, లెసన్ పేరులోనే ఉంది, మేరీ శిఖర్ యాత్ర, ఎవరెస్ట్ మేరీ శిఖర్ యాత్ర. ఈవిడ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎలా అధిరోహించారు, ఎలా మధ్యలో పడినటువంటి ఆ కష్టాలేంటి, ఎన్ని కష్టాలని ఎదుర్కొని అంత పెద్ద శిఖరాన్ని ఈవిడ ఎక్కగలిగారు. అంత సింపుల్గా అయ్యే పని కాదు కదా, అందరికీ సాధ్యమయ్యే పని కూడా కాదు. సో ఆవిడ అనుభవాలు, స్వయంగా ఆవిడ రాసినటువంటి ఆవిడ ఆ జర్నీ ఎలా కొనసాగింది అనే దాని గురించి మనకి ఈ లెసన్లో చెప్పారు. సో అయితే ఫస్ట్ ఆవిడ గురించి మనము కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫస్ట్లో ఇచ్చున్నారు, అది తెలుసుకుందాము. సో ఈవిడ ఎక్కడ జన్మించారట, ఉత్తరాంచల్కే చమోలీ జిలేమే బంపా గాంవ్, సో చమోలీ జిల్లాలో బంపా అనేటువంటి గ్రామంలో జన్మించారు. సో 1954లో మే 24న ఈవిడ పుట్టారనమాట. అలాగే వాళ్ళ పేరెంట్స్, తల్లి యొక్క పేరు హంసాదేయి నేగి, అలాగే బచేంద్రీ పాల్ గారి తండ్రి పేరు కిషన్ సింహ్ పాల్. అయితే వీళ్ళకి కలిగినటువంటి 3వ సంతానం అన్నమాట ఈవిడ బచేంద్రీ పాల్. పితా పఢాయి కా ఖర్చు ఉఠానే మే అసమర్థ థే. సో చూడండి, ఈవిడిని చదివించడానికి కూడా స్తోమత లేదనమాట, అలాంటి కుటుంబంలో జన్మించారు ఈవిడ. बचेंद्री को 8वीं से आगे की पढ़ाई का खर्च सिलाई कढ़ाई करके जुटाना पड़ा. 8th క్లాస్ తర్వాత నుంచి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడం కోసం ఆవిడ ఏం చేసేవారు, సిలాయి కढ़ाई అంటే బట్టలు కుట్టడము, అల్లికలు ఇలాంటివి చేసి ఆ వచ్చే కొద్దో గొప్ప మనీని కూడబెట్టుకొని ఆవిడ చదువుని కొనసాగించారట. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కూడా 10वीं पास करने के बाद बचेंद्री के प्रिंसिपल ने उनके पिता को उनकी आगे की पढ़ाई के लिए सहमत किया. సో 10th క్లాస్ తర్వాత కూడా బచేంద్రీ పాల్ గారి యొక్క ప్రిన్సిపల్ వెళ్ళి వాళ్ళ నాన్నని ఒప్పించారట, చదివించండి అమ్మాయిని, ఇక్కడితో ఆపొద్దు అని చెప్పేసి కన్విన్స్ చేసి ఆవిడ ముందు చదువులు కూడా కొనసాగించేలాగా ఆయన్ని ఒప్పించారట. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ తన స్టడీస్ని కంటిన్యూ చేసి సాంస్క్రిట్లో MA చేశారట, అలాగే B.Ed కంప్లీట్ చేశారట. लक्ष्य के प्रति इसी समर्पण भाव ने इन्हें एवरेस्ट पर विजय पाने वाली पहली भारतीय पर्वतारोही होने का गौरव दिलाया. సో తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం తనకున్నటువంటి ఆ తపన, ఆ స్వయం కృషితోనే ఆవిడ అంత గొప్ప పేరు సాధించారు. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అలా చేసినటువంటి భారతీయ మొట్టమొదటి మహిళగా ఆ గౌరవం తనకే దక్కింది. బచేంద్రీ కో పహాడోం పర్ చढ़ने का చావ్ బచ్పన్ సే హీ థా. బచేంద్రీ గారికి కొండలు, పర్వతాలు ఎక్కాలంటే చిన్నప్పటి నుంచే చాలా ఇష్టం. చావ్ అంటే ఇష్టం అనమాట, చిన్నప్పటి నుంచి తనకి చాలా ఇష్టం. జబ్ ఇన్కా బడా భాయి ఇన్హే పహాడ్ పర్ చढ़ने సే రోక్తా థా. వాళ్ళ పెద్దన్నయ్య ఎప్పుడూ కూడా అడ్డు చెప్పేవారనమాట,
పర్వతాలు ఎక్కడం కొండలు ఎక్కడము ఇలా చేస్తూ ఉంటే ఆయన వద్దు అని చెప్పేవారు. और इनसे 6 साल छोटे भाई को पहाड़ पर चढ़ने के लिए उकसाता था. ఈవిడిని మాత్రం అడ్డుకునేవారు. ఈవిడ కంటే 6 ఏళ్ళు చిన్న అయినటువంటి తన తమ్ముడు ఎక్కుతుంటే మాత్రం తనని ప్రోత్సహించేవారు. तब बचेंद्री को बहुत बुरा लगता था. ఈవిడికి పాపం చాలా బాధ కలిగేది. वह सोचती थी कि भाई यह क्यों नहीं समझता कि जो काम छोटा भाई कर सकता है वह उसकी यह बहन भी कर सकती है. సో వాళ్ళ పెద్దన్నయ్య ఏం చేసేవాడు, వాళ్ళ తమ్ముడిని మాత్రం బాగా ఎంకరేజ్ చేసేవాడు. నువ్వు ఎక్కువ పర్వాలేదు, నువ్వు చేస్తావు అన్నట్లుగా. చెల్లెల్ని మాత్రం ఏం చేసేవాడు, ఆపేసేవాడు అనమాట. ఎందుకు నువ్వు ఎక్కుతున్నావు, వద్దు అన్నట్లుగా. సో అది విని ఈవిడ చాలా బాధపడేది. ఎందుకు తమ్ముడి మీద ఉన్న నమ్మకం చెల్లెల మీద ఎందుకు లేదు మా అన్నయ్యకి అని చెప్పేసి ఈవిడ చాలా బాధపడేవారు. वह उसकी यह बहन भी कर सकती है. लोग लड़कियों को इतना कोमल नाजुक क्यों समझते हैं. बहरहाल पहाड़ों पर चढ़ने की उनकी इच्छा बचपन में भी पूरी होती रही. चूंकि इनका परिवार साल के कुछ महीने एक ऊंचाई वाले गांव में बिताता था और कुछ महीने पहाड़ से नीचे तराई में बसे एक और गांव में. जिस मौसम में परिवार नीचे तराई वाले गांव में आ जाता था उन महीनों में स्कूल जाने के लिए बचेंद्री को भी 5-6 मील पहाड़ की चढ़ाई चढ़नी और उतरनी पड़ती थी. సో ఇవిడేమనుకునేవాళ్ళు, ఎందుకు మా అన్నయ్య ఇలా ఆలోచిస్తారు, ఎందుకు అమ్మాయిల్ని ఎప్పుడూ కూడా చాలా నాజుగ్గా కోమలంగా ఉంటారు, సున్నితంగా ఉంటారు, వీళ్ళేం చెయ్యలేరు అని ఆలోచిస్తారు అనుకునేది. అయినా కూడా చిన్నతనం నుంచే ఈ కొండలు ఎక్కడము దిగడము అనేది వీళ్ళకి అలవాటైపోయింది. ఎందుకు అంటే వీళ్ళ కుటుంబం అనేది కొన్ని రోజులు కొండ పర్వత ప్రాంతాల్లో అక్కడ నివాసం ఉండేవారు, కొన్ని రోజులు కొండ దిగువ ప్రాంతాల్లో నివసించేవారు అనమాట. సో ఆ టైంలో ఈవిడ స్కూల్కి వెళ్ళేసి రావాలి అన్నా కూడా ఒక 5-6 కిలోమీటర్లు కొండ ప్రాంతాన్ని ఎక్కాల్సి వచ్చేదనమాట. అలా ఎక్కుతూ దిగుతూ తనకి చిన్నప్పటి నుంచే అది అలవాటయింది. इधर बचेंद्री की पढ़ाई पूरी हुई, उधर इंडियन माउंटेन फाउंडेशन ने एवरेस्ट अभियान पर जाने का साहस रखने वाली महिलाओं की खोज शुरू की. बचेंद्री इस अभियान दल में शामिल हो गई. ट्रेनिंग के दौरान बचेंद्री 7,500 मीटर ऊंची मान चोटी पर सफलतापूर्वक चढ़ी. कई महीनों के अभ्यास के बाद आखिर वह दिन आ ही गया जब उन्होंने एवरेस्ट विजय के लिए प्रयाण किया. చూడండి, సో ఈవిడ స్టడీస్ కంప్లీట్ అయ్యాయో లేదో ఇటు పక్క ఒకవైపు ఇండియన్ మౌంటైన్ ఫౌండేషన్ వాళ్ళు ఎవరెస్ట్ అధిరోహించడానికి సాహసవంతులైనటువంటి అమ్మాయిలు ఎవరైనా ముందుకొస్తారా అని చెప్పేసి వాళ్ళని వెతుకుతూ ఉందన్నమాట. సో ఈవిడ ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ టైం పీరియడ్లో ఈవిడ 7,500 మీటర్స్ ఎత్తు ఉన్నటువంటి పర్వతాన్ని సక్సెస్ఫుల్గా ఎక్కారనమాట. కై మహీనోంకే అభ్యాస్కే బాద్, కొన్ని నెలలు అలా ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ చేసిన తర్వాత సో ఆ రోజు రానే వచ్చింది, తను అనుకున్నటువంటి ఆ గమ్యాన్ని చేరుకునే సమయం అనేది వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే సమయం అనేది వచ్చేసిందనమాట. बचेंद्री ने एवरेस्ट विजय की अपनी रोमांचक पर्वतारोहण यात्रा का संपूर्ण विवरण स्वयं ही कलमबद्ध किया है. प्रस्तुत अंश उसी विवरण में से लिया गया है. సో తన ఎవరెస్ట్ యాత్ర ఎలా జరిగింది, సక్సెస్ఫుల్గా ఎలా నడిచింది అనేది తను స్వయంగా తన యాత్రా వర్ణన్ తన చేతులతో తను స్వయంగా రాశారనమాట. అందులో నుంచే ఆ వివరణ కొంచెం సారాంశం తీసుకుని మనకి ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది. यह लोमहर्षक अंश बचेंद्री के उस अंतिम पड़ाव से शिखर तक पहुंचकर तिरंगा लहराने के पल पल का ब्यौरा बयान करता है. इसे पढ़ते हुए ऐसा लगता है मानो पाठक भी उसके कदम से कदम मिलाता हुआ सभी खतरों को खुद झेलता हुआ एवरेस्ट के शिखर पर जा रहा हो. ఈవిడ ఇక్కడ మనకిచ్చినటువంటి ఈ లెసన్లో ఆవిడ ఎక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎలా ఆ శిఖరం దాకా చేరుకున్నారు, అక్కడికి వెళ్ళి ఆ రెపరెపలాడేటువంటి ఆ త్రివర్ణ పతాకాన్ని అక్కడ పాతేంత వరకు కూడా జరిగినటువంటి ఆ జర్నీ ఇక్కడ వివరిస్తూ ఉంటే మనం కూడా బచేంద్రీ పాల్తో పాటుగా
ఆ యాత్రలో ఉన్నామా, మనం కూడా తనతో అడుగులు వేస్తూ నడుస్తున్నామా, శిఖరాన్ని ఎక్కుతున్నామా, మంచు కొండల్లో తిరుగుతున్నామా అన్న ఫీలింగ్ కలిగేలాగా ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశారట. సో ఇది మనకి బచేంద్రి పాల్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. సరే, ఇప్పుడు మనం తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ చేశారు అనేది ఈ లెసన్లోకి వెళ్ళి తెలుసుకుందాము. एवरेस्ट मेरी शिखर यात्रा। एवरेस्ट अभियान दल 7 मार्च को दिल्ली से काठमांडू के लिए हवाई जहाज से चल दिया। एक मजबूत अग्रिम दल बहुत पहले ही चला गया था, जिससे कि वह हमारे बेस कैंप पहुंचने से पहले दुर्गम हिमपात के रास्ते को साफ कर सके। सो నేను చెప్పాను కదా, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అంటే ఒక్కరితో అయ్యే పని కాదు, అది ఒక టీం ఉంటుందన్నమాట. సో ఆ టీంకి ఫస్ట్గా ట్రైనింగ్ ఇస్తారు. కొన్ని మంత్స్ వాళ్ళు చిన్న చిన్న కొండలు పర్వతాలు ఎక్కి ప్రాక్టీస్ చేస్తారు. సో ఎలా ఎక్కడెక్కడ మనం క్యాంప్ వేసుకోవాలి, ఎక్కడెక్కడ స్టే చేయాలి, ఎన్ని రోజుల్లో దాన్ని మనం కంప్లీట్ చేయాలి, సో మధ్యలో వచ్చే అడ్డంకుల్ని మనం ఎలా ఫేస్ చేయాలి, ఇదంతా కూడా ఫస్ట్ చూసుకొనే వాళ్ళు వెళ్ళాలన్నమాట. సో అలా రెడీ అయినటువంటి ఒక టీం, ఒక గ్రూప్ అనేది మార్చ్ 7న ఢిల్లీ నుంచి కాఠ్మాండూకి ఫ్లైట్లో బయలుదేరారు. एक मजबूत अग्रिम दल बहुत पहले ही चला गया था, जिससे कि वह हमारे बेस कैंप पहुंचने से पहले दुर्गम हिमपात के रास्ते को साफ कर सके. సో వీళ్ళకంటే ముందుగానే ఒక స్ట్రాంగ్ టీం అనేది ముందుగా బయలుదేరి వెళ్ళిపోయారట. ఎందుకు, అక్కడ బేస్ క్యాంప్కి వీళ్ళు వెళ్ళే లోపల దుర్గం హిమపాత్ అంటే ఏంటి, కష్టతరమైనటువంటి మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఆ దారి ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం క్లియర్ చేసి, సో దానంతా నీట్గా చేసి క్లియర్ చేసి పెట్టడానికి, సో అక్కడ ఏర్పాట్లన్నీ చూడడానికి ఒక టీం అనేది ముందుగా వెళ్ళిపోయిందనమాట. नमचे बाजार शेरपालैंड का एक सर्वाधिक महत्वपूर्ण नगरीय क्षेत्र है। अधिकांश शेरपा इसी स्थान तथा यहीं के आसपास के गांवों के होते हैं। यह नमचे बाजार ही था जहां से मैंने सर्वप्रथम एवरेस्ट को निहारा, जो नेपालियों में सागर माथा के नाम से प्रसिद्ध है। मुझे यह नाम अच्छा लगा. సో ఇక్కడ చూడండి, షెర్పాలు అంటే ఎవరు అంటే, సో ఈ నేపాలీస్ ఉంటారు కదా, శిఖరాల్ని అధిరోహించే వాళ్ళు. సో అక్కడ నివసించేటువంటి కొంతమందిని మనం షెర్పాలని పిలుస్తారనమాట. అయితే ఇక్కడ చూడండి, నమ్చే బాజార్ గురించి చెప్తున్నారు. ఈ నమ్చే బాజార్ అనేది ఏంటి అంటే షెర్పా ల్యాండ్లో ఒక ముఖ్యమైన పట్టణ ప్రాంతం అనమాట. ఎక్కువ మంది షెర్పాలు ఇక్కడే నివసించేవాళ్ళు, అంటే ఆ చుట్టుపక్కల గ్రామాల్లోనే నివసించేవాళ్ళట. यह नमचे बाजार ही था जहाँ से मैंने सर्वप्रथम एवरेस्ट को निहारा. సో ఈ నమ్చే బాజార్ నుంచే ఫస్ట్ టైం నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అలా చూస్తూ ఉండిపోయాను. నిహారనా మతలబ్ దేఖ్నా. जो नेपालियों में सागर माथा के नाम से प्रसिद्ध है. ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని అక్కడ నేపాలీలు ఏమని పిలుస్తారట, సాగర్ మాథా అని పిలుస్తారట. ముఝే యహ్ నామ్ అచ్చా లగా. నాకు కూడా ఈ పేరు చాలా నచ్చింది అని బచేంద్రి పాల్ గారు చెప్తున్నారు. సో ఇక్కడ చెప్పేది ప్రతిదీ కూడా, ఈ వివరణ అనేది ఎవరిస్తున్నారు మనకి అంటే బచేంద్రి పాల్ గారు స్వయంగా చెప్తున్నారనమాట. ఇలా స్టార్ట్ చేశాము, ఇలా ఒక టీం వెళ్ళారు. సో ఫస్ట్ టైం నమ్చే బాజార్లో నిలబడి నేను ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని అలా చూస్తూ ఉండిపోయాను అని చెప్పేసి తన ఎక్స్పీరియన్సెస్ని ఇక్కడ షేర్ చేస్తున్నారు. एवरेस्ट की तरफ गौर से देखते हुए मैंने एक भारी बर्फ का बड़ा फूल प्लूम देखा, जो पर्वत शिखर पर लहराता एक ध्वज सा लग रहा था. मुझे बताया गया कि यह दृश्य शिखर की ऊपरी सतह के आसपास 150 किलोमीटर अथवा इससे भी अधिक की गति से हवा चलने के कारण बनता था, क्योंकि तेज हवा से सूखा बर्फ पर्वत पर उड़ता रहता था. बर्फ का यह ध्वज 10 किलोमीटर या इससे भी लंबा हो सकता था. शिखर पर जाने वाले प्रत्येक व्यक्ति को दक्षिण पूर्वी पहाड़ी पर इन तूफानों को झेलना पड़ता था, विशेषकर खराब मौसम में. यह मुझे डराने के लिए काफी था. फिर भी मैं एवरेस्ट के प्रति विचित्र रूप से आकर्षित थी और इसकी कठिनतम चुनौतियों का सामना करना चाहती थी. చూడండి, ఆ ఎవరెస్ట్ శిఖరం వైపు అలాగే తదేకంగా చూస్తూ ఉన్నప్పుడు
తనేం చూసారట, मैंने एक भारी बर्फ का बड़ा फूल प्लूम देखा. సో ఈవిడికి ఏం కనిపించింది, ఆ పర్వత శిఖరం పైన మంచుతో ఉన్నటువంటి ఒక పెద్ద పువ్వు కనిపించింది నాకు. जो पर्वत शिखर पर लहराता एक ध्वज सा लग रहा था. సో పర్వత శిఖరం పైన రెపరెపలాడుతున్న ఒక జెండాలాగా, ఒక పెద్ద పువ్వులాగా నాకు కనిపించింది. తర్వాత అక్కడి వాళ్ళు నాకు చెప్పారు, ఏం చెప్పారు, मुझे बताया गया कि यह दृश्य शिखर की ऊपरी सतह के आसपास 150 किलोमीटर अथवा इससे भी अधिक की गति से हवा चलने के कारण बनता था. సో అక్కడ మనకు కనిపించింది ఏంటి అంటే, ఆ శిఖరం చుట్టూ ఆ ఎత్తులో 150 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో అక్కడ స్పీడ్గా గాలి వీయడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆ పొడి మంచంతా కూడా సో ఒక చోట చేరి ఆ మంచుతో ఆ జెండాలాగా ఒక పువ్వులాగా అక్కడ కనపడుతూ ఉంటుంది. అది శిఖరం పైన ఉంటుంది, అది మనకి అలా కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. शिखर पर जाने वाले प्रत्येक व्यक्ति को दक्षिण पूर्वी पहाड़ी पर इन तूफानों को झेलना पड़ता था. సో అంత స్పీడ్గా అక్కడ గాలి వీస్తూ ఉంటుందన్నమాట. ఆ శిఖరాన్ని ఎక్కే ప్రతి ఒక్కరు కూడా ఆ ఆగ్నేయ కొండలపై ఉన్నటువంటి ఆ తుఫాల్ని, ఆ మంచు తుఫాన్లని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఖచ్చితంగా దాన్ని దాటుకొనే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఆ క్లైమేట్స్ అలా ఉంటాయి. విశేషకర్ ఖరాబ్ మోసమ్మే, ఒక్కొక్కసారి ఉన్నట్టుండి అక్కడ వాతావరణం అనేది మారుతూ ఉంటుందన్నమాట. మనం చెప్పలేము ఏ టైంలో ఎలా ఉంటుంది అనేసి. ఎప్పుడు క్లియర్గా ఉంటుంది, ఎప్పుడు మంచు తుఫాన్లు వస్తాయి, ఎప్పుడు మంచు కొండలు విరిగి పడుతూ ఉంటాయి అనేది ఎవరు చెప్పలేరు. సో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అంటే, ఈ మంచు తుఫాన్లు వచ్చేసాయి అంటే చాలా కష్టమైపోతుంది ఎక్కడము. ఏ ముझे डराने के लिए काफ़ी था. సో ఇది వెంటనే నాకు చాలా భయం అనిపించింది. నన్ను భయపెట్టడానికి ఇది చాలు కదా అనుకున్నాను నేను. ఫిర్ భీ, అయినా కూడా మే ఎవరెస్ట్ కే ప్రతి విచిత్ర రూప్ సే ఆకర్షిత్ థీ. నేను ఎవరెస్ట్ శిఖరం పట్ల ఆకర్షితురాలైపోయాను. ఒక విచిత్రమైనటువంటి ఇష్టం ఏర్పడిపోయింది నాకు ఆ శిఖరం అంటే. और इसकी కఠినతం చునౌతియోं का सामना करना चाहती थी. ఎంత కష్టమైనా సరే ఆ ఛాలెంజెస్ని నేను ఫేస్ చేయాలి, ఎలా అయినా దీన్ని అధిరోహించాలి అని బచేంద్రి పాల్ గారు అనుకున్నారు. जब हम 26 मार्च को पेरिस पहुंचे, हमें हिमस्खलन के कारण हुई एक शेर्पा कूली की मृत्यु का दुखद समाचार मिला. खुम्बू हिमपात पर जाने वाले अभियान दल के रास्ते के बाईं तरफ सीधी पहाड़ी के धसकने से लोत्सो की ओर से एक बहुत बड़ी बर्फ की चट्टान नीचे खिसक आई थी. 16 शेर्पा कूलियों के दल में से एक की मृत्यु हो गई और 4 घायल हो गए थे. చూడండి ఇంకేం చెప్తున్నారు, మార్చ్ 26న ప్యారిస్కు చేరుకున్నారంట. అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడేమైంది, హిమ్స్ఖలన్ కే కారణ్, సో మంచు విరిగి పడడం వల్ల, ఇందాక చెప్పాను కదా నేను, మంచు తుఫాన్లు అనేవి ఉంటాయి, ఆ మంచు కొండలు విరిగి పడుతూ ఉంటాయి ఉన్న పలంగా ఎప్పుడు పడితే అప్పుడు. సో అలా ఆ మంచు కొండలు విరిగి పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఒక షెర్పా కూలీ చనిపోయాడు అని చెప్పేసి ఆ బ్యాడ్ న్యూస్ అనేది మాకు, ఆ విషాదకరమైనటువంటి ఆ వార్త అనేది మాకు అందింది. అలాగే ఖుబు ఐస్ ఫాల్, సో ఖుంబు ఐస్ ఫాల్ దగ్గర అక్కడ ఉన్నటువంటి గ్రూప్ అనేది ఆ దళ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఆ బృంద మార్గంలో ఎడం వైపున లోత్సే నుండి ఒక భారీ మంచు కుప్ప అనేది పైనుంచి కింద పడిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి 16 మంది షెర్పా కూలీలలో ఒకరు మరణించారు. అలాగే 4 అక్కడ గాయాలయ్యాయి అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. इस समाचार के कारण अभियान दल के सदस्यों के चेहरों पर छाए अवसाद को देखकर हमारे नेता कर्नल खुल्लर ने स्पष्ट किया कि एवरेस्ट जैसे महान अभियान में खतरों को और कभी कभी तो मृत्यु भी आदमी को सहज भाव से स्वीकार करनी चाहिए. సో ఇది విన్న వెంటనే మా టీంలో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ముఖాల్లో కూడా నేను నిస్పృహని చూశాను, ఒకలాంటి నిరాశని చూశాను. సో ఎందుకు వీళ్ళు స్టార్ట్ అవ్వలేదు ఇంకా సరిగ్గా, ఇంత లోపల ఎవరో చనిపోయారు, మంచు కొండలు విరిగి పడుతున్నాయంట అని న్యూస్ వినగానే ఎవరైనా సరే భయపడతారు కదా. సో అందరి ఫేసెస్లో ఆ తెలియని ఆందోళన, ఆ నిరాశ, నిస్పృహ అనేది కనిపించిందనమాట.
సో అప్పుడు మా టీం లీడర్ ఎవరైతే మా టీంని నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు, సో మా నాయకుడు ఎవరైతే ఉన్నారో కల్నల్ ఖుల్లార్, ఆయన ఏం చెప్పారట, సో ఇలాంటి గొప్ప యాత్రలు చేయాలి, ఇలాంటి అవరోధాల్ని అధిరోహించాలి అనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని ప్రమాదాలు అనేవి మనకి తారసపడుతూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి. అలాగే కొన్నిసార్లు మనము మృత్యువుని కూడా స్వీకరించాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాటికి భయపడితే మనం ముందడుగు వేయలేము అని చెప్పేసి ఆయన చెప్పారు. उपनेता प्रेमचंद जो अग्रिम दल का नेतृत्व कर रहे थे 26 मार्च को पेरिस लौट आए. उन्होंने हमारी पहली बड़ी बाधा खुम्बू हिमपात की स्थिति से हमें अवगत कराया. उन्होंने कहा कि उनके दल ने कैंप 6000 मीटर जो हिमपात के ठीक ऊपर है वहां तक का रास्ता साफ कर दिया है. उन्होंने यह भी बताया कि पुल बनाकर रस्सियां बांधकर तथा झाड़ियों से रास्ता चिह्नित कर सभी बड़ी कठिनाइयों का जायजा ले लिया गया है. उन्होंने इस पर भी ध्यान दिलाया कि ग्लेशियर बर्फ की नदी है और बर्फ का गिरना अभी जारी है. हिमपात के अनियमित और अनिश्चित बदलाव के कारण अभी तक के किए गए सभी काम व्यर्थ हो सकते हैं और हमें रास्ता खोलने का काम दोबारा करना पड़ सकता है. సో వాళ్ళ లీడర్ ఫస్ట్ ఏం చెప్పారు, సో ఇలాంటివి వస్తూ ఉంటాయి, మనం ఫేస్ చేయాలి, ఒక్కొక్కసారి మృత్యు కూడా మనకి ఎదురొస్తుంది, దాన్ని కూడా ఫేస్ చేయాలి, తప్పదు అన్నట్లుగా ఆయన చెప్పారు. దాని తర్వాత డిప్యూటీ లీడర్ అనమాట, ఉపనేత ప్రేమ్చంద్, సో ఎవరైతే ముందున్నటువంటి ఆ గ్రూప్కి లీడర్గా ఉన్నారో, సో ఆయన మార్చ్ 26న ప్యారిస్కి వచ్చారనమాట రిటర్న్. సో ఆయన వచ్చేసి వీళ్ళకి చెప్తున్నారు, వీళ్ళు ఇప్పుడు భయపడుతున్న దేని గురించి, ఖుంబు హిమపాత్ గురించి కదా. సో ఐస్ ఫాల్ పడింది, ఇలా చనిపోయారు అని చెప్పి వీళ్ళు టెన్షన్ అవుతున్నారు. సో ఫస్ట్ వీళ్ళ ముందున్నటువంటి ఆ పెద్ద ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి ఆయన వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారట. ఏమని చెప్పారు, సో ఉన్కే దల్నే క్యాంప్ 1 జో హిమపాత్ కే ఠీక్ ఊపర్ హై. సో ఆయన ఏం చెప్పారంటే, మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మేము క్యాంప్ 1, సో ఇప్పుడు ఖుంబు ఐస్ ఫాల్ జరిగింది కదా, దానికి కరెక్ట్గా కొంచెం పైన ఉన్నటువంటి క్యాంప్ 1 అక్కడ దాకా కూడా మేము దారి అనేది క్లియర్ చేసి ఉంచాము, రాస్తా సాఫ్ కర్ దియా హై. उन्होंने यह भी बताया कि पुल बनाकर रस्सियां बांधकर तथा झंडियों से रास्ता चिह्नित कर सभी बड़ी कठिनाइयों का जायजा ले लिया गया है. సో ఎలా వెళ్ళాలి, మనము ఒక తాళ్ళని కట్టుకొని ఒక బ్రిడ్జ్ లాగా, పుల్ అంటే ఒక వంతెన లాగా మనము ఒకరి వెనకాల ఒకరు వెళ్ళడము, అలాగే వెళ్ళేటప్పుడు చిన్న చిన్న ఫ్లాగ్స్ని మన దారిలో మనము గుచ్చుకుంటూ సో మార్గాన్ని గుర్తించడము, అంటే ఎటు పడితే అటు వెళ్ళకుండా సో అదంతా చేసుకొని ఇబ్బందులు మనం ఎలా ఫేస్ చేసుకోవాలి. అలాగే उन्होंने इस पर भी ध्यान दिलाया कि ग्लेशियर बर्फ की नदी है और बर्फ का गिरना अभी जारी है. సో అలాగే దారిలో ఉన్నటువంటి గ్లేషియర్ అంటే మంచు నది అన్నమాట, సో దాని గురించి చెప్పారు. అలాగే మంచు పడుతూనే ఉంది, ఇంకా हिमपात में अनियमित और अनिश्चित बदलाव के कारण अभी तक के किए गए सभी काम व्यर्थ हो सकते हैं. సో మేము దారి క్లియర్ చేసాము, బట్ మంచు కంటిన్యూస్గా పడుతూ ఉంది, వాతావరణంలో ఆకస్మిక మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి సో మళ్ళీ మీరు స్టార్టింగ్ నుంచి క్లియర్ చేసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. రాస్తా ఖోల్నే కా కామ్ దుబారా కర్నా పడ్ సక్తా హై. సో మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి కూడా దారిని క్లియర్ చేసుకోవాల్సి రావచ్చు, లేదంటే మేము చేసి ఉంచాం కాబట్టి అది క్లియర్గా కూడా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, చెప్పలేము అన్నట్లుగా ఆయన వివరించారనమాట. बेस कैंप में पहुंचने से पहले हमें एक और मृत्यु की खबर मिली. जलवायु अनुकूल ना होने के कारण एक रसोई सहायक की मृत्यु हो गई थी. निश्चित रूप से हम आशाजनक स्थिति में नहीं चल रहे थे. సో ఆ బేస్ క్యాంప్కి మేము సరిగ్గా వెళ్ళనే లేదు. మాకు ఇంకొక న్యూస్ వచ్చింది, ఏంటి అంటే ఇంకొక మా టీంలో ఉన్నటువంటి ఒక మెంబర్, అంటే
రసోయి సహాయక్ అనమాట, కిచెన్ హెల్పర్ అనమాట, వంటగది సహాయకుడు. సో ఆయన చనిపోయారు. ఎందుకు చనిపోయారంట? సో ఆ వాతావరణ మార్పుల వల్ల ఆయనకి సూట్ అవ్వలేదన్నమాట, ఆయనకి పడలేదు. జలవాయు అనుకూల్ నా హోనేకే కారణ్. సో ఆ క్లైమేట్కి ఆయన ఉండలేకపోయారు. ఆ క్లైమేట్ తనకి సూట్ అవ్వక అక్కడ మంచుకి ఆ చలికి సో దానికి తట్టుకోలేక ఆయన చనిపోయారన్నమాట. సో ఖచ్చితంగా మా పరిస్థితి అయితే ఇప్పుడు అస్సలు బాగోలేదు, ఆశాజనకంగా లేదు. మేమంతా చాలా నిరాశపడిపోయి ఉన్నాము. వెంటనే ఇలా ఒకరి తర్వాత ఒకరు ఇలా చనిపోయారు అన్న న్యూసెస్ మాకు వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. एवरेस्ट शिखर को मैंने पहले 2 बार देखा था, लेकिन एक दूरी से। बेस कैंप पहुंचने पर दूसरे दिन मैंने एवरेस्ट पर्वत तथा इसकी अन्य श्रेणियों को देखा। मैं भौचक्की होकर खड़ी रह गई और एवरेस्ट लोत्से और नुत्से की ऊंचाइयों से घिरी बर्फीली टेढ़ी मेढ़ी नदी को निहारती रही. ఎవరెస్ట్ శిఖరాన్ని నేను ఇంతకు ముందు కూడా చూశాను, కానీ ఒక చాలా దూరం నుంచి చూశాను. సో కానీ ఇప్పుడు బేస్ క్యాంప్కి వచ్చిన తర్వాత సెకండ్ డే నేను దాన్ని చూస్తున్నాను. దాంతోపాటు దాని ఇతర శ్రేణులు కూడా లోత్సే టుత్సే ఎత్తులతో చుట్టి ఉన్నటువంటి ఆ శిఖరం అనేది నాకు చాలా బాగా కనిపిస్తూ ఉంది. నేను అసలు అమాంతం అన్నీ మర్చిపోయి అలాగే తదేకంగా దాన్ని చూస్తూ ఉండిపోయాను. हिमपात अपने आप में एक तरह से बर्फ के खंडों का अव्यवस्थित ढंग से गिरना ही था. సో హిమపాత్ అంటే ఏంటి అంటే ఆ మంచు ముక్కలు ముక్కలుగా ఒక పద్ధతి అంటే ఒక ఆర్డర్లో అట్లా ఏముండదు, ఎలా పడితే అలాగా ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటుంది. हमें बताया गया कि ग्लेशियर के बहने से अक्सर बर्फ में हलचल हो जाती थी, जिससे बड़ी बड़ी बर्फ की चट्टानें तत्काल गिर जाया करती थी और अन्य कारणों से भी अचानक प्रायः खतरनाक स्थिति धारण कर लेती थी. సో ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆ గ్లేషియర్, ఆ మంచు నది ఏదైతే ఉందో అది ప్రవహిస్తూ ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద మంచు ముక్కలు అనేవి ఉన్నట్టుండి అలా అమాంతం విరిగి పడిపోతూ ఉండేవి. सीधे धरातल पर दरार पड़ने का विचार और इस दरार का गहरे चौड़े हिमविदर में बदल जाने का मात्र ख्याल ही बहुत डरावना था. इससे भी ज़्यादा भयानक इस बात की जानकारी थी कि हमारे संपूर्ण प्रवास के दौरान हिमपात लगभग 1 दर्जन आरोहियों और कूलियों को प्रतिदिन छूता रहेगा. సో చూడండి, ఆ పెద్ద పెద్ద మంచు ముక్కలు అనేవి పైనుంచి అమాంతంగా పడిపోవడం వల్ల ఏమవుతుంది, ఎక్కడ పడితే అక్కడ కొండ ప్రాంతాల్లో క్రాక్స్ ఏర్పడము, లేకపోతే మనుషుల మీద పడితే అమాంతం వాళ్ళు చనిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆ ఊహలని తలుచుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ మంచు పడడం అనేది, మంచు ముక్కలు విరిగి పడడం అనేది, దీనివల్ల దాదాపుగా 1 డజన్ మంది పర్వతారోహకులు అలాగే కూలీలు, షెర్పా కూలీలు చాలామంది చనిపోయి ఉన్నారు దీని దెబ్బకి అని చెప్పేసి ఇక్కడ బచేంద్రీపాల్ గారు చెప్తున్నారనమాట. సో ఇక్కడ దాకా మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం కదా, దీని నెక్స్ట్ పార్ట్ అనేది మనము సెకండ్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఎందుకంటే మొత్తం లెసన్ కొంచెం లెంతీ లెసన్ అనమాట, ఒకే వీడియోలో చాలా లెంతీ అయిపోతుంది. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, ఏదైనా వర్డ్కి మీకు మీనింగ్ తెలియకపోతే, అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.